నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్లు. ఆర్మూర్ మున్సిపల్లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, యువకులు. భీమ్గల్ కృషి పాఠశాలలో ముగిసిన మండల స్థాయి క్రీడలు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన ఎస్ఐ కిరణ్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ వైస్ చైర్మన్ గారు మరియు గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి మరియు కాంగ్రెస్ నాయకులు అందరితో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. దేశ స్వాతంత్రం కోసం నిరంతరం పాటుపడిన మహాత్మా గాంధీ కలల కన్నా స్వాతంత్ర భారతదేశంలోని ప్రజలందరికీ దక్కాలని కోరుకుందాం. భారతదేశంలోని ప్రజలందరూ ఐక్యంగా ఉండి మహాత్మా గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుందాం. ధన్యవాదాలు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ సేవలు అభినందనీయమని ఆర్మూర్ నూతన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ముందుంటుందని, జర్నలిస్ట్ కాలనీని ప్రతి ఒక్క కాలనీ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మొన్ను, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొక్కెర భూమన్న, సభ్యులు శంకర్, ఎల్టీ కుమార్, సాయన్న తదితరులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందనే ఒక భయాందోళనలతో మొత్తం వరల్డ్ వైడ్ ఒక ఆందోళనకరమైన ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం నుంచి మన బాపు గారు మహాత్మా గాంధీ జాతిపిత వారు సూచించినటువంటి శాంతి మార్గాన్ని అనుసరించాలి. అది అనుసరిస్తే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది, మనం శాంతిగా ఉంటాం. మన కుటుంబాలు కూడా ఏదైనా చిన్న చిన్న గొడవలతో వ్యతిరేక పరిస్థితులు కాకుండా శాంతి మార్గాన్ని వస్తే ఆ సమస్యకు అదే పరిష్కారం దొరుకుతుంది. అది మేము కోరుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంత మంచి కార్యక్రమం, నేను నా 27 years సర్వీస్, ఇట్లాంటి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఆర్మూర్ ప్రజలు చేపట్టినందుకు అదేవిధంగా పేదవాడికి అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని అరుంధతి నగర్కు చెందిన వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి 2 లక్షల ఎల్ఓసిని అందించారు. కాంగ్రెస్ నాయకుడు పోషెట్టి కూతురు వైష్ణవి అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతుంది. నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో 2 లక్షల ఎల్ఓసిని పోషెట్టి కుటుంబీకులకు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అందించి నాణ్యమైన వైద్యం చేయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దుకొని రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి కుటుంబీకులు వినయ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ భాషిత పాఠశాలలో గత 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరానికి 15 వర్క్షాప్లు టీచర్లకు అందించే గొప్ప ఉపాధ్యాయులుగా తయారు చేస్తున్నామని శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో సస్టైనబుల్ టీచర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్క్షాప్ గొప్ప టీచర్లను తయారు చేయడానికి, విలువలతో కూడిన విద్యను అందించడానికి, ఎన్నో మెలకువలు నేర్పడానికి ఉపయోగపడుతుందని శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ చెప్పారు. ఈ సందర్భంగా ఏనుగు శ్రీకాంత్ రెడ్డిని పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు. Why do you think that the sun and measure based on the activity what we are giving, that is awarded marks for that activity, like we can improve his or her physical activity, mental activity, social activity and community reach by our. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు లోకా భూపతి రెడ్డి, కోటపాటి నరసింహనాయుడు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాల సాధన కోసం నేడు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధులు గంగాధర్, అనిల్, పట్టణ కార్యదర్శి వేణు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూరు శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు మహానుభావుల జయంతి, ఒకరు మహాత్మా గాంధీ 155వ జయంతి, ఇంకొకరు దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో ఆ రోజు దేశాన్ని ఏకం చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అక్టోబర్ 2వ తేదీ నాడు వారి ఇద్దరి జయంతులను కూడా సంయుక్తంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరి ఆర్మూర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు నాయుడన్న చెప్పినట్టు వారి ఆలోచనలు, వారి విధానాలు అన్నీ కూడా యువత చరిత్రను తెలుసుకొని ముందుకెళ్లాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి ఆశయాలను తూచా తప్పకుండా ప్రజలకు తీసుకువెళ్ళి ప్రజా సంక్షేమ ధ్యేయంగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. ఈ దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే కేంద్రం నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో ఈ యొక్క శాస్త్రి మరియు మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానం, ఎందుకంటే మొన్న ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటే మోడీ గారే ఈ యొక్క శాంతికి పూర్తిగా సహకరించగలుగుతారని చెప్పి ప్రపంచ దేశాలు సైతము మోడీ గారిని ఆహ్వానిస్తున్నాయి. కాబట్టి ఇది మహాత్మా గాంధీ యొక్క గొప్పతనము, మోడీ గారి యొక్క చతురత. అంతేకాకుండా శాస్త్రి గారు ఏ విధంగానైతే జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారు, ఆ నినాదంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులను, అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి యువకులను ఆదుకునేటువంటి విషయంలో కానీ, దేశాన్ని రక్షించే విషయంలో కానీ, పాకిస్తాన్ పైన కానీ, ఉగ్రవాదుల పైన కానీ ఏదైతే పోరాటం చేస్తున్నాడో దీనికి పూర్తి కారణం లాల్ బహదూర్ శాస్త్రి. కాబట్టి అలాంటి మహానుభావులను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్లో గల గాంధీజీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మనం స్వతంత్రం సాధించుకోవచ్చు అనే ఒక నమ్మకంతో అహింసాయుతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన. మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు. ఆ స్వాతంత్రాన్ని మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము. ఈరోజు మనం చేయాల్సింది ఆయన ఏదైతే భారతదేశం ఏ విధంగా ఉండాలనో, సుభిక్షంగా సువిశాలంగా ఉండాలనో కోరుకున్నటువంటి వ్యక్తి. ఆ విధంగా మనం ఈ దేశాన్ని పరిరక్షించే విధంగా మనం ఉండడం మన జయం. ఆ విధంగా ఆయన ఆశయాల సాధనకు మనం కృషి చేస్తూ ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక్కసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 35వ వార్డులో మొక్కలు నాటి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. అదేవిధంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు 35వ వార్డులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఇక్కడ పరిసరాలన్నీ శుభ్రం చేసి ఇక్కడ మొక్కలు నాటడం కూడా జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా శ్రమదానం, ప్లాస్టిక్ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. తడి పొడి చెత్త గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో గల గాంధీజీ విగ్రహానికి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులతో పాటు పలు కుల సంఘాల సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, కుల సంఘాల సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను తదితరులు ఉన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల గాంధీజీ విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్నా మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇంతియాజ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. देश को आज़ाद करे, हिंदू मुसलमान मिलके जब गांधी जी के संगत सब मिलके जो आज़ाद करे, बहुत हमारे गांधी जी का, हमारे सब बड़े का जो हमारे चेयरमैन, आज चेयरमैन किन्नर साहब, कांग्रेस के कार्यकर्ता मिलके आज प्रोग्राम करे और विनय अन्ना का और रेवंत रेड्डी अन्ना का शुक्रिया अदा करता हूँ. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి లయన్స్ గ్రీన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షుడు వేణు, రీజనల్ చైర్మన్ రాజేష్, రామకృష్ణ, ప్రకాష్ తదితరులు ఉన్నారు. గాంధీ మహాత్ముని యొక్క విగ్రహానికి జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఇతర సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి ఈరోజు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మన యొక్క భారతదేశ స్వాతంత్రం గురించి మరి గాంధీ తాత గారు అహింస మరియు శాంతి అనేటువంటి ఆయుధాలను ఉపయోగించి ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఘనత మహాత్ముని గాంధీ తాతలు అని చెప్పేసి ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. రైల్వే ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్కు నాదే పూర్తి బాధ్యత అని చెప్పి స్వచ్ఛందంగా ఆయన పదవి రాజీనామా చేసిన అంత మహనీయుడు అని చెప్పి ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా వారి ఆశయాలను, మహాత్మా గాంధీ గారి ఆశయాలను, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను ఈరోజు భారతదేశంలో ఇప్పటి వరకు అవే సవరణగా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాము. అదేవిధంగా ఏదైతే మహాత్మా గాంధీ గారు భారతదేశం ఏకంగా ఉండడానికి ఏవైతే నియమ నిబంధనలు అవలంబించారో వాటిని ఈరోజు రాజ్యాంగబద్ధంగా. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో ఆయనను ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబీకులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి మరియు మహాత్మా గాంధీ జయంతిలను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, చైర్పర్సన్ నీతూ కిరణ్ మాట్లాడుతూ మహాయోధుల ఆలోచన విధానంలో నేటి యువత ముందుకు నడవాలని, అలాగే వారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా నడుచుకోవాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ మంచి నడవడికతో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ఆంగ్లేయుల పరిపాలనలో మన భారతీయులు ఎదుర్కొన్న బాధలను చూసి ఆయన చెల్లించిపోయి అహింసా మార్గంలో మన అనేక ఉద్యమాలు జరిపి, లైక్ ఉప్పు సత్యాగ్రహము, సాయ నిరాకరణ ఉద్యమము అలాంటి ఉద్యమాలు నడిపి స్వతంత్ర ఉద్యమము ముందుండి నడిపించి అనేక సార్లు జైలు జీవితం అనుభవించి అనేక బాధలు పడి కూడా ఆదర్శవంతంగా అహింసా మార్గంలో ఉద్యమం నడిపించి మనకు స్వాతంత్రం కల్పించింది. సమయంలో కూడా మనం ఆయన
జీవిత పాఠాలు నేర్చుకుని మనమందరం కూడా అదేవిధంగా ఈ నెల 4న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారని జరిగే చలో ఇందూర్ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన జరిగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి తొలిసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బీసీ కులగణన నిర్వహించి బీసీ కులగణన ఆధారంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హైడ్రాపై ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని, హైడ్రా కేవలం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుందని, దానివల్ల హైదరాబాద్ సిటీకి వర్షాకాలంలో వరద ప్రభావం నుండి జరిగే విపత్తుల నుండి తప్పించుకోవచ్చని, ఇది సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ శివన్నోల శివకుమార్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముత్యాల రాములు, ఎర్గట్ల మండల ప్రెసిడెంట్ దేవారెడ్డి, వైశ్రీ, దేవేందర్, పడిగెల ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్ మహిపాల్, పుప్పాల అశోక్, కుదురుపాక ప్రవీణ్, అనిల్, గంగనర్సయ్య, సురేష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇందూరు జిల్లా మీద అడుగుపెట్టబోతున్నటువంటి బహుజన జాతి బిడ్డకు, నాయకుడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు, మేధావులు, దళిత బహుజనులు, డాక్టర్లు, లాయర్లు ప్రతి ఒక్కరికి కూడా 4వ తారీఖు నాడు జరిగే 4 గంటలకు జరిగే బహిరంగ సభకు తరలి రావాలని, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఘన స్వాగతం పలకాలని మేము కోరుతున్నాం. అక్రమ కట్టడాలలో ప్రజలు అక్రమ కట్టడాలను శ్రేణి వ్యవస్థ ఏర్పరచుకున్నటువంటి ఇళ్ళని ఎట్లా కృషి చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇవి హరీష్ రావు గారు మీ మామగారు మాట్లాడింది చూడు, నువ్వు కేటీఆర్ గారు మీ అయ్యగారు మాట్లాడింది చూడు, 20,000 అక్రమ కట్టాలని చెప్పి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నాడు కదా. అప్పుడు ఉన్నటువంటి చెప్పినటువంటి మీ అయ్యగారు చెప్పినటువంటి సోయి లేదా మీకు? మీ పరిపాలన కదా. విదేశాంగ సంస్థ ఏమంటాడు? ఇంకా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము భావితరులకు ఉపయోగపడేది. ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు లేక కోట్ల అనుకున్నందుకు కాదు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది భావితరులకు ఉపయోగపడేది, ప్రకృతిని కాపాడడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నది. దీన్ని ప్రతి ఒక్కరు సమర్థించాలి. భీమ్గల్ మండల కేంద్రంలోని కృషి హై స్కూల్లో 68వ మండల స్థాయి హెచ్ఎఫ్ అంతర్ పాఠశాల క్రీడలు నేటితో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మ జగదీశ్వర్, ప్రొఫెషనల్ ఎస్ఐ కిరణ్ పాల్ వివిధ క్రీడల్లో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ స్వామి మాట్లాడుతూ విద్యార్థులు భావి భారత పౌరులుగా విద్యార్థులందరూ దేశానికి, రాష్ట్రానికి, ఉన్న ఊరికి మంచి పేరు తెచ్చేలా ఎదగాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వాన్ని కలగజేస్తాయని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని, ఓటమి గెలుపుకు నాంది అని పట్టుదలతో ఆడే ఆటలలో గెలుపు పొందాలని అన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి స్కూల్లో ఉన్న మంచి పేరు తీసుకురావాలని అన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఓ స్వామి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల క్రీడా కన్వీనర్ స్వామి, కో కన్వీనర్ రవీందర్ రెడ్డి, సెక్రటరీ రమణ, పిఆర్టీయూ అధ్యక్షుడు ఎడ్ల శేఖర్, జనరల్ సెక్రటరీ రాసా దయాకర్, కృషి హై స్కూల్ హెచ్ఎం అజిత్ రెడ్డి, కృష్ణస్వామి, అప్రజుద్దీన్, శ్రీనివాస్, లింబాద్రి, మురళి, వినోద్, మండలానికి చెందిన గ్రామాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాలు, విద్యార్థులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తోడ్పాటుతోటి ఈ క్రీడలను విజయవంతం చేయాలని నిశ్చయంతో ఉన్నాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని క్రీడలు పూర్తి చేసి విజయవంతంగా ఈ క్రీడలను ముగిస్తామని తెలియజేస్తాం. ఇంతవరకు వాలీబాల్, తర్వాత ఖోఖోలలో విజయం సాధించినటువంటి వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. వాలీబాల్ కృషి హై స్కూలు, రన్నర్ ఎస్ఎస్బిఎం స్కూలు, అదేవిధంగా వాలీబాల్ అండర్ 14లో చేయగల విన్నరు, రన్నర్ ఎస్ఎస్బిఎం భీమ్గల్. అదేవిధంగా గర్ల్స్లో తీసుకున్నట్లయితే ఎస్ఎస్బిఎం భీమ్గల్ విన్నరు, ఎఫ్పిహెచ్ఎస్ చేయగల రన్నరు. తర్వాత 100 మీటర్స్ రన్నింగ్ కానీ, 400 మీటర్స్ రన్నింగ్ కానీ, వీటన్నిటి అథ్లెటిక్స్ సంబంధించినటువంటి అన్ని ప్రైజులు కూడా మరి ఆటగాళ్లకు, గెలిచిన వాళ్లకు ఇవ్వడం జరిగింది. జగరన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామ మాజీ ఉప సర్పంచ్ సాయిలు మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడి భారతదేశంలో అందరూ సంతోషంగా ఉండాలనే సంకల్పంతో మహాత్మా గాంధీ పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, అందరికీ సంతోషానికి కారకుడయ్యారని అన్నారు. నేటి యువత ఆయన సన్మార్గంలో నడిచి శాంతి సామరస్యాల మధ్య బ్రతకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. శాంతియుతంగా అతను మన భారతదేశానికి ఆ తాతగారు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మన భారతదేశాన్ని తెచ్చిండు కాబట్టి యువత కూడా తన మార్గంలో నడవాలని, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు జయంతిని జరుపుకుంటాం. ఉప్పర్పల్లి గ్రామంలో జయంతిని జరుపుకోవడం జరిగింది. బాల్కొండ మండల కేంద్రంలోని మదర్ తెరీసా హై స్కూల్, శ్రీ వెంకటేశ్వర హై స్కూళ్ల ఆధ్వర్యంలో మంగళవారం నాడు బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. బాల్కొండలోని నెహ్రూ నగర్, బస్టాండ్, వినాయక్ నగర్, సపిల్కట్ట, దాస్ సిన్మాన్ గల్లీ మార్కెట్ల మీదుగా కొనసాగింది. రంగురంగుల పూలతో ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మను ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు బతుకమ్మ పాటలు, నృత్యాలతో ఊరేగింపు ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్లు సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. బాల్కొండ మండలంలోని కిషన్ నగర్, వన్నెల్వి, చిట్టాపూర్, బోదేపల్లి, జలాల్పూర్, బుస్సాపూర్ గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువకులు ఘనంగా మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఇంగ్లీష్ దొరలను తరిమికొట్టి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయుని స్మరించుకోవటం ఎంతైనా అవసరం ఉందని అన్నారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో శాంతి సామరస్యాలతో నేటి ప్రజలు, యువత నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్లు. ఆర్మూర్ మున్సిపల్లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, యువకులు. భీమ్గల్ కృషి పాఠశాలలో ముగిసిన మండల స్థాయి క్రీడలు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన ఎస్ఐ కిరణ్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డిలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.